అరుణోదయ సంస్కృతి సమాఖ్య 50 వసంతాల సభకు ఇచ్చేసినటువంటి మరి నాయకులకు, అట్లానే అరుణోదయ కళాకారులకు, మరి అందరికీ మా రైతు కూలీ సంఘం తరపున విప్లవాభినందనలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ పాట అంటే పాట మాట అట్లనే పనిలో పుట్టింది పాట. శ్రమల అంటే మనం శ్రమ చేస్తూ మన శ్రమను మర్చిపోవడం కోసం ఆనాడు అంటే జానపద పాటలు మరి ఇసురుకుంటూ దంచుకుంటూ మరి నాట్లేస్తూ కోత కోస్తూ కలుపు తీస్తూ ఇవన్నీ చేస్తూ దానికి సంబంధించినటువంటి పాటనే ఈరోజు అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య 50 వసంతాల సభను జరుపుకుంటున్నది. మరి 50 వసంతాల సభకు నిజంగా అంటే ఇక్కడ ఈ సభను ఇక్కడ జరుపుకోవాల్సినటువంటిది కాదు. ఇంతకుముందే ఒక కామ్రేడ్ చెప్పినాడు, అది బహిరంగంగా అంటే బయట ఒక పేద పార్కులో ఒక పెద్ద స్టేజ్ చేసి పెద్ద బహిరంగ సభ జరుపుకోవాల్సింది. ఎందుకంటే ఈ అరుణోదయ ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ దుర్మార్గం జరిగినా, ఎక్కడ హత్యలు జరిగినా, ఎక్కడ అత్యాచారాలు జరిగినా ముందుండి మరి వాళ్ళ ఆటపాటల ద్వారా వాళ్ళని ఆ సమస్యను ఈ ప్రభుత్వాలకు తెలియజేసేటువంటిది. అట్లాంటిది వీళ్ళు బహిరంగంగా పెడితే మిగతా జనమంతా వచ్చి ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారనేటువంటి ఉద్దేశంతోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇక్కడ పర్మిషన్ ఇవ్వలేదు, హాల్లో ఇచ్చింది. కనుక ఇంత దుర్మార్గం చూడండి, కనీసం పాట పాడుకోవడానికి కూడా హక్కు లేకుండా చేస్తుంది ప్రభుత్వాలు. ఎందుకంటే వాళ్ళని ప్రశ్నిస్తాం కాబట్టి. కనుక ఖచ్చితంగా ఈ అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య కొంతమంది ఇంకా 100 వసంతాలు జరుపుకోవాలని కాదు, అంత లోపలనే మనం మన ప్రభుత్వం తెచ్చుకోవాలా, మన రాజ్యాన్ని తెచ్చుకోవాలా. కనుక 100 అంటాం, 200 అంటాం, 300 కాదు, ఖచ్చితంగా మన రాజ్యాన్ని తెచ్చుకోవాల్సిందే. ఎంతమంది అమరులైనారు అరుణోదయాలు కానీ మరి పార్టీలో కానీ ఎంతమంది అమరులైనారు. అట్లాంటి అమరుల త్యాగాన్ని మనం ఖచ్చితంగా వాళ్ళ త్యాగ ఫలితాన్ని మనం తీసుకుపోవాలనుకుంటే ఖచ్చితంగా వ్యవస్థను మార్చుకోవాలా, మనకు సంబంధించిన రాజ్యాన్ని తెచ్చుకోవాలా. అట్లాంటి రాజ్యం కోసం మరి మా రైతు కూలీ సంఘం కూడా ఈ అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యకు వెన్నుదన్నుగా నిలబడి పనిచేస్తుందని చెప్పేసి హామీ ఇస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ 2 రాష్ట్రాల చైర్పర్సన్ విమలక్క గారికి అభివందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.